దక్షిణాది సినిమాల్లో చాలా తక్కువ సమయంలో గొప్ప పర్ఫార్మర్ గా పేరు సంపాదించి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కథానాయిక సాయి పల్లవి. తొలి సినిమా ప్రేమంతోనే ఆమె ఎలాంటి ముద్ర వేసిందో అందరికీ తెలిసిందే. అందులో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా, సెబాస్టియన్ తనకంటే అందంగా ఉంటారు. కానీ ఆ సినిమాలో వాళ్ళను మించి హైలైట్ అయింది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది సాయి పల్లవినే. ఆమె ఆ సినిమాతో ఏ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించిందంటే తెలుగులో తన పాత్రకు శృతి హాసన్ ఎంపికైనప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పటికే పెద్ద స్టార్ అయిన శృతిని ఈ పాత్ర కోసం తీసుకుంటే ఒరిజినల్ చూసిన వాళ్లకు అది రుచించలేదు. తెలుగులో కూడా సాయి పల్లవినే ఆ పాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అయితే రీమేక్ లో నటించడం ఇష్టం లేక ఆ సినిమా చేయని సాయి పల్లవి ఆ తర్వాత నేరుగా ఫిదా సినిమా చేసి ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో, తెలుగుతో పాటు తమిళంలోనూ ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే. తాను చేసే ఏ పాత్రకైనా ఒక ప్రత్యేకతను తీసుకొస్తుందని, ఆ పాత్ర బలం పెంచుతుందని సాయి పల్లవికి ఒక పేరుంది. అలాంటిది కెరియర్ లో తొలిసారిగా ఒక పాత్రకు ఆమె సూట్ కాలేదంటూ విమర్శలు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. రామాయణలో సీత పాత్ర విషయంలో ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది సాయి పల్లవి. ఈ పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినప్పుడు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. కానీ తర్వాత నెమ్మదిగా అభిప్రాయం మారుతూ వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయ్యాక విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది సాయి పల్లవి. నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే సీతగా సాయి పల్లవిని అస్సలు అంగీకరించడం లేదు. సౌత్ వాళ్ళలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సాయి పల్లవి గొప్ప నటి అయినా కూడా సీత పాత్రకు అవసరమైన డివైనిటీ తనలో కనిపించడం లేదని, ట్రైలర్ లో తన హావభావాలు, డైలాగ్ డెలివరీ కూడా బాగాలేవని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మనకు మన సైన్యం గొప్ప అన్నట్లే పాకిస్తాన్ వాళ్లకు వాళ్ళ సైన్యం గొప్ప కదా అంటూ సాయి పల్లవి చేసిన ఒక కామెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఆమె మీద యాంటీ నేషనల్ ముద్ర వేసి అప్పటి నుంచి ఒక వర్గం ఆమెను టార్గెట్ చేస్తోందని, ఇప్పుడు కూడా ఆ వర్గమే ఆమె మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోందని, సినిమా రిలీజ్ అయ్యాక తన మీద నెలకొన్న సందేహాలన్నిటికీ కూడా సాయి పల్లవి సమాధానం చెబుతుందని ఆమె మద్దతుదారులు అభిప్రాయపడుతూ ఉన్నారు.